ఆంధ్రప్రదేశ్ జీవనడి పోలవరం ప్రాజెక్ట్ చూస్తుంటే బాధగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పలువురు మంత్రులు అధికారులతో కలిసి పోలవరాన్ని సందర్శించారు. తాము అధికారంలో ఉండగా ప్రాజెక్టును 70% పూర్తి చేశామని, కానీ గత ప్రభుత్వం తన కష్టాన్ని అంతా బూడిద పాలు చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన సమయంలో పోలవరం ప్రాజెక్ట్ని నేషనల్ ప్రాజెక్టుగా చేశారన్నారు. పోలవరం పూర్తి చేసి నదులు అనుసంధానం చేస్తే ఎప్పటికీ కరువు అనేది లేకుండా ఉంటుందని తెలిపారు. 2014లో తెలంగాణ పొత్తులో భాగంగా 7 మండలాలను ఏపీలో విలీనం చేయించానని చంద్రబాబు అన్నారు. 2005లో రాజశేఖర్ రెడ్డి ఈ ప్రాజెక్టు ప్రారంభించినప్పటికీ అప్పటి నుండి అనేక అవకతవకలు జరిగాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఇది పూర్తి చేసుకుని నదుల అనుసంధానం చేసుకోగలిగితే ఈ రాష్ట్రానికి కరువు అనే మాట లేకుండా చేయొచ్చనే విధంగా మనం ఆలోచించి ప్రాజెక్టు ముందు తీసుకుపోయాం. ఆ రోజు కూడా చాలా దూరదృష్టితో నాకుండే అనుభవంతో ఎన్నికలైనాయి. 2014లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది, బీజేపీ తెలుగుదేశం పొత్తున్నాం. ఢిల్లీలో ఎన్డీఏ వచ్చింది. నేను మొట్టమొదటిసారిగా రిక్వెస్ట్ చేసింది, ఎందుకంటే నేను విజువలైజ్ చేశాను కాబట్టి 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి, కరువుకి ముంపు గురయ్యే మండలాలు. ఆ 7 మండలాలు గాని మనకి ఇవ్వకపోతే 2 రాష్ట్రాలు జూన్ 2వ తారీఖు నోటిఫై అవుతాయి. నోటిఫై అయిన తర్వాత మళ్ళీ అసెంబ్లీ పోయి ఆ రాష్ట్రాలు ఒప్పుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు. అందుకనే పట్టుబట్టి మీరు 7 మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం కూడా చేయను, ఇంకా పోలవరం ప్రాజెక్ట్ కాదు అనే ఉద్దేశంతో నేను పట్టుబట్టి ఫస్ట్ కేబినెట్ చరిత్రలో ఎన్డీఏ 2 అసెంబ్లీలో మామూలుగా మెంబర్లంతా కూడా ఓట్ తీసుకున్న తర్వాత రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. మినిస్టర్స్ ని స్వేరింగ్ ఇన్ చేసి ఎంపీ ఓట్ తీసుకొని రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. అలాంటిది ఆర్డినెన్స్ ద్వారా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కన్విన్స్ చేసి కొత్త ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ప్రెసిడెంట్ కూడా ఒప్పుకోడు. ఈ యొక్క అత్యవసర పరిస్థితిని ఆయనకు నచ్చజెప్పి ఒక కేబినెట్ మినిస్టర్స్ వెళ్ళి నచ్చజెప్పి తర్వాత కేబినెట్ పెట్టి ఈ యొక్క తీర్మానాన్ని పాస్ చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి అది యాక్సెప్ట్ చేసిన తర్వాత పార్లమెంట్ సమన్ చేశారు. దానివల్ల 7 మండలాలు మనకు వచ్చాయి. ఆ 7 మండలాలు వచ్చాయి కాబట్టి మనం ప్రాజెక్టు కట్టగలిగాం. అప్పటికే ఈ ప్రాజెక్ట్ చాలా, ఒక మాటలో చెప్పాలంటే అనేక సంక్షోభాలు ఎదుర్కొంది. 2500లో ఈ ప్రాజెక్ట్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించడం, అప్పుడే అవకతవకలు చేయడం, కాంట్రాక్టుల్ని క్యాన్సిల్ చేయడం, అక్కడి నుంచి ప్రాజెక్టు ఆటకెక్కడం, అక్కడి నుంచి వాళ్ళందరూ కోర్టులకు వెళ్ళిపోవడం, ఇక్కడ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాజెక్ట్ సెంట్రల్ ప్లేస్ లో ల్యాండ్. నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై వెళుతున్న కారుపై పెద్దపులి దాడి చేసింది. పెద్దపులి దాడిలో కారు ముందు భాగం నుజ్జునుజ్జైంది. పెద్దపులి దాడితో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. మర్రిపాడు మండలంలోని అటవీ ప్రాంత గ్రామాల ప్రజలు పెద్దపులి దాడితో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గ్రామస్తుల సమాచారంతో అటవీ శాఖ సిబ్బంది కదిరినాయుడుపల్లి గ్రామానికి చేరుకున్నారు. పెద్దపులి జాడను కనుగొనేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు. అంటే ఎట్లా నుంచి బద్దెల నుంచి నెల్లూరుకి వెళ్తాను. నేను నాతో పాటు నువ్వు ఎప్పుడు వచ్చా? మేము కూడా అప్పుడు వచ్చాము సార్. ఈ బండిలో స్కూటీలోనే బ్యాక్ వచ్చాను సార్. అక్కడ అదో స్కూటీ వీళ్ళ వెనకలో నేరే సార్. ఫాస్ట్ గా వస్తుంటే పులి అటాక్ చేశాను సార్. అటాక్ చేసాం. వెనక నుంచి చూస్తున్నావా? నేను వెనక చూస్తున్నా సార్. కారు ముందుకు వెళ్తుంది సార్. నన్ను క్రాస్ చేసి ముందుకు వచ్చారు కారు.
నేను బైక్లో వస్తున్నా సార్ నిదానంగా, కారు కొంచెం స్పీడ్గా సార్, మినిమం ఒక 65 స్పీడ్లో వస్తున్నా సార్. క్రాస్ చేసింది సార్. పెద్దపల్లిని చూసి నేను అటుపక్క సైడ్ వస్తున్నా, డ్రైవర్ మటుకు ఇటుపక్క సైడ్ కార్ వేసుకుని ఇటుపక్క సైడ్ వస్తున్నాడు. సడన్గా వచ్చి అటాక్ చేసింది సార్ బండి. అటాక్ చేసి సైడ్ అటాక్ చేసిందా ముందు సైడ్ సార్, అంటే డోర్ సైడ్గా చేసింది. మేము భయపడి సైడ్ ఆపేసిన. ఆమె సైడ్ చేసేసి మళ్ళా ముందుకు వచ్చేసింది సార్ అటాక్ చేసి. ఇంకా కారు అమ్మటి ఎంట పడింది సార్. కారు అమ్మటి ఎంట పడతా వచ్చి ఆమె ఇక్కడికి వస్తానే కారు ఇంకా సడన్గా సైడ్ స్లో చేసేసుకున్నారు. ఆమె కారు వెళ్ళిపోయింది సార్ అటాక్ లోపలికి. దెబ్బలు తగిలినాయా దానికి? దెబ్బలేం లేదు సార్. పులికి దెబ్బలు లేవా? పులికి ఏం దెబ్బలేం లేదు సార్. లైట్గా ఏమో కింద పడి దొల్లి ఆమె వెళ్ళిపోయింది సార్. రక్తం గారిందా? మాజీ సీఎం వైఎస్ జగన్ కు ప్రైవేట్ సెక్యూరిటీని నియమించారు. ఒక ప్రైవేట్ ఏజెన్సీ నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంట్లో సెక్యూరిటీ కోసం దాదాపు 30 మంది ప్రైవేట్ సెక్యూరిటీ నియమించారు. ఈ రోజు నుంచి వారు విధులు నిర్వహించనున్నారు. ఏపీ సచివాలయంలోని గుమ్మిడి సంధ్యారాణి తన ఛాంబర్లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సీఎం చంద్రబాబు తనపై నమ్మకంతో పదవి ఇచ్చి బాధ్యత పెంచారన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంలను నియమిస్తున్నామని తెలిపారు. గిరిజన పాఠశాలల్లో డ్రాప్ అవుట్లను నివారిస్తామని చెప్పారు. ఐటీడీఏ, ఐసీడీఎస్లను ప్రక్షాళన చేస్తున్నామని వివరించారు. అంగన్వాడీల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని వెల్లడించారు. నేను మీ అందరికీ పరిచయమే. నా పేరు గుమ్మడి సంధ్యారాణి. సాలూరు నియోజకవర్గం ఎస్టీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. నాకు నా మీద ఎంతో నమ్మకంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు నాకు గిరిజన శాఖ మార్చులు అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖని ఇచ్చి చాలా బాధ్యత పెంచి మరీ గౌరవించారు. ఈరోజు ఏకాదశి మంచి రోజని బాధ్యతలు తీసుకోవడానికని ఈరోజు ఇక్కడికి వచ్చాను. మీ అందరి ఆశీస్సులతో, ముఖ్యంగా మా సాలూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఈరోజు ఇక్కడున్నాం. ముఖ్యంగా మొదటి సంతకం ఏంటంటే, గిరిజన ప్రాంతాలలో హాస్టల్స్లో ఎక్కువగా వర్షాలు పడినా ఏదైనా కొంచెం ఇబ్బందులు కలిగిన పిల్లలకు జ్వరాలు రావటం, వాళ్ళు చనిపోవటం మనం ప్రతిసారి చూస్తున్నాం. 5 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు హాస్టల్స్ అన్నింటికి కూడా ఏఎన్ఎంలను పెట్టి పిల్లలకి ఆరోగ్య పర్యవేక్షణ జరిగేది. అలాగే మంత్లీ వన్స్ డాక్టర్లు కూడా వచ్చి చెకప్ చేసేవాళ్ళు. ఇది అప్పటి పరిస్థితి. గత 5 ఏళ్లుగా ఆ పరిస్థితి లేదు. ఏఎన్ఎంలను కూడా తీసేశారు. ఈరోజు ఒక తల్లిగా, ఒక మహిళగా, ఒక గిరిజన మహిళగా ఈరోజు ఆ బిడ్డలందరూ బాగుండాలని ఫస్ట్ ఏపీ సెక్రటేరియట్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోసం ఛాంబర్ కేటాయింపు జరిగింది. 2వ బ్లాక్లోని మొదటి అంతస్తులో 212 రూమ్ను పవన్ కోసం సిద్ధం చేస్తున్నారు అధికారులు. పవన్తో పాటు జనసేనకు చెందిన మరో 2 మంత్రుల ఛాంబర్లు కూడా అదే అంతస్తులో ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. పక్కపక్కగా పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఛాంబర్లు ఉంటాయని సమాచారం. 19న తన ఛాంబర్లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు పవన్ కళ్యాణ్. నంద్యాల జిల్లా శ్రీశైలంలో ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. వరుసగా సెలవులు రావడంతో శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. క్షేత్రమంతా భక్తజనంతో సందడిగా మారింది. భక్తులు తెల్లవారుజాము నుండే పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూ లైన్లో, దర్శన కంపార్ట్మెంట్లలో బారులు తీరారు. భక్తులు శ్రీ స్వామి అమ్మవారి రుద్రాభిషేకం, కుంకుమార్చన తదితర అభిషేకార్చనలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో పెద్దిరాజు, అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
నెల్లూరులోని రంగనాథ స్వామి ఆలయాన్ని మంత్రులు ఆనం రామనారాయణ, పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సందర్శించారు. అధికార హోదాలో మొదటిసారి స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన మంత్రులు, ఎంపీకి వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రంగనాథ స్వామి ఆలయ అభివృద్ధికి గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన కార్యక్రమాలను మరలా పునరుద్ధరించబోతున్నారని, మంత్రులు శిథిలావస్థకు చేరిన అద్దాల మండపాన్ని అత్యున్నతంగా నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కింద పెట్టుకుంటా తమ్ముడు మనోజ్ నెల్లూరు నగరంలో వెలసి ఉన్నటువంటి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం స్వామివారి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఈరోజు పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు అయిన శ్రీ పొంగూరు నారాయణ గారితో కలిసి, అలాగే మన పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి ఈరోజు ఆలయాన్ని సందర్శించడం జరుగుతుంది. ఆలయంలో ప్రధానంగా దర్శనాలు పూర్తి అయిన తర్వాత ముఖ్యంగా మంత్రి గారికి మా శాఖ నుంచి విన్నవించింది అద్దాల మండపం గురించి చెప్పడం జరిగింది. 3 సంవత్సరాల్లో 100 సంవత్సరాలు పూర్తయ్యే దశకి వస్తుంది కాబట్టి దాని పునర్నిర్మాణం పూర్తి స్థాయిలో ఆ యొక్క పూర్వపు వైభవాన్ని అద్దాల మండపానికి తీసుకురావాలనేటువంటిది ఇవాళ సంకల్పం చెప్పడం జరిగింది. అదే పెద్దలు మంత్రి గారు నారాయణ గారు ఆదేశాలు కూడా ఇచ్చారు. దీని తర్వాత ఈ ఆలయానికి సంబంధించి పడమటి ద్వారం ఉంది, మహద్వారం. ఆ యొక్క ద్వారము అలాగే అక్కడ ఘాట్ ఉంది. ఆ ఘాట్ కూడా కొత్త గతంలోనే పనులు చేయడం జరిగింది, కానీ మధ్యలో ఆగిపోయినాయి. కాబట్టి ఒకసారి మంత్రి గారు స్వయంగా అలాగే మన పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు అందరం కలిసి దాన్ని చూశాక ఒక నిర్ణయం తీసుకొని దేవాదాయ శాఖకు మున్సిపల్ మంత్రిగా శ్రీ పొంగూరు నారాయణ గారు వారు ఆదేశాలు ఇస్తారు. ఆ ఆదేశాల ప్రకారం ఏమి చేయాలో దాని ప్రకారం స్థపతులతోటి, వాస్తుశాస్త్రజ్ఞులతోటి, అలాగే దేవాదాయ శాఖ అధికారులతోటి మాట్లాడి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని చెప్పి గంజాయి స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపుతామన్నారు మంత్రి నారా లోకేష్. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళగిరిలోని ఈద్గాను సందర్శించారు. ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన లోకేష్ వారితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ నేపథ్యంలో ముస్లిం సోదరులు లోకేష్ దృష్టికి పలు సమస్యలు తీసుకొచ్చారు. వారి సమస్యలు విన్న లోకేష్ త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కడండి వైకాపా కార్యకర్త? ఎవరు దెబ్బ తగిలింది? ఎవరిని చంపాము? మేము ఒక్కడి జోలికి వెళ్ళాం. మేము వాళ్ళు ముగ్గురు మమ్మల్ని చంపి తిప్పి మా పైన ఆరోపణ చేస్తాం కరెక్ట్ కాదు. రుషికొండ ప్యాలెస్ బహిర్గతమైంది ఏంటి సార్? 500 కోట్లు మీరు మొత్తం చూడలే, ఇంకా చాలా ఉందని. ఇంకా ముఖ్యమంత్రి గారు దానిపైన నివేదిక అడిగారు. ఎంత ఖర్చు అయింది, దేనికి ఖర్చు పెట్టారు, మొత్తం డీటెయిల్స్ అడిగారు. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, ఇలా చాలా కట్టినట్టున్నారు. అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజల ముందర పెడతాం. వాళ్ళ ఇంట్లో కూడా ఫర్నిచర్ 46 కోట్లు ఉందంట. మరి కోడలి శివప్రసాద్ గారు అదే కేసులో ఆత్మహత్య చేసుకున్నారు.
అదంతా అధికారులు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు ఫాలో చేసుకుంటారు. థ్యాంక్ యూ. సార్ గంజాయి కేసులు గతంలో ఎక్కడికక్కడ ఆపేశారు, అంటే దొరికినట్టు పట్టుకున్నారు కానీ లోపలికి వెళ్ళారు. అసలు నేను గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరించమని మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న పోలీసు సిబ్బందికి నేను ఆదేశాలు జారీ చేశాను. మొదటి 100 రోజుల్లో గంజాయి ఫుల్ స్టాప్ పెట్టాలని నేను చెప్పాను. ప్రత్యేకంగా నేను డీజీ గారిని కలిసి హోంమంత్రి గారిని కూడా కలిసి నిన్న రాత్రి కూడా హోంమంత్రి అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది. పాదయాత్రలో గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నాశనం అయినాయో నేను చూశాను. మీరు కఠినంగా వ్యవహరించాలని ఆమెను కోరాను. మేడం గారు టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు ఓ ప్రకటనలో వెల్లడించారు. విశాఖ పార్లమెంటు పార్టీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు సమర్థవంతంగా పనిచేశారని, ఆయన నూతన బాధ్యతలను కూడా విజయవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నానని చంద్రబాబు ఈ ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇప్పటి వరకు టీడీపీని నడిపించడంలో అద్భుత పనితీరును కనబరిచిన సీనియర్ నేత మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు అభినందనలు తెలియజేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. కుప్పంలో బక్రీద్ పర్వదినం సందర్భంగా ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో వేలాది మంది ముస్లిం సోదరులు పాల్గొన్నారు. టీడీపీ నేతలు ప్రార్థనలో పాల్గొని ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్ పండుగను జరుపుకుంటున్నామని తెలిపారు. త్యాగ నిరతికి బక్రీద్ పండుగ నిదర్శనమన్నారు. ధనిక పేద తారతమ్యం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా మైనార్టీలందరూ భక్తి శ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటున్నట్లు వెల్లడించారు. किस करो आज बहुत खुशी का बात है आप सब मिलने के लिए। ये बकरीद मुबारक बोलने के लिए हम हमारा दोस्त सब आए हुए। ये तेलुगुदेशम पार्टी की तरफ से आप सबका दुआ दिया चंद्रबाबू नायडू साहब जीतने के लिए, सरकार बनने के लिए आप दुआ। आज चंद्रबाबू साहब ये वजीर आला बनाया है, सो इसके लिए आपको बहुत शुक्रिया बोल रहा हूँ। पहले इन सबका तरफ से आप सबको ईद मुबारक बकरीद का बोलने के लिए आया हूँ। आप सबका ईद मुबारक, शुक्रिया। बस మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఉండవల్లిలోని నివాసంలో లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ 3వ రోజు కొనసాగుతోంది. మంగళగిరి నియోజకవర్గం నలుమూలల నుంచి వివిధ వర్గాల ప్రజలు ఉండవల్లికి చేరుకుని తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. లోకేష్ ఇంటి దగ్గర ఉదయం 7 గంటలకే ప్రజలు బారులు తీరారు. ప్రజలందరి సమస్యలను విన్న లోకేష్ త్వరలోనే వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఏపీ రాజకీయాలు ఇప్పుడు ఋషికొండ చుట్టూ తిరుగుతున్నాయి. రాజకోట రహస్యాన్ని టీడీపీ నేతలు బట్టబయలు చేశారు. పర్యాటకులకు మధురానుభూతి ఇచ్చే టూరిజం కాటేజీలను కూల్చి ప్యాలెస్లు కట్టారని, పేరుకు మాత్రమే టూరిజం ప్రాజెక్ట్, కట్టుకుంది మాత్రం జగన్ కోసమే అంటూ ప్రతిపక్షాల ఆరోపణలకు నేడు బలం చేకూరింది. 3.5 ఏళ్లుగా సామాన్యుల నీడ పడకుండా ప్రజా సొమ్ముతో నిర్మించిన విలాస భవనాల దృశ్యాలు ఇప్పుడు అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి.
కొంతకాలంగా సస్పెన్స్ గా మారిన ఋషికొండ భవనాల తలుపులు ఎట్టకేలకు తెరుచుకున్నాయి. మాజీ మంత్రి గంటా తమ పార్టీ నేతలతో కలిసి భవనాలను సందర్శించారు. ఋషికొండ చుట్టూ 22 ఎకరాలుండగా అందులో 9.8 ఎకరాలు గతంలో హరిత రిసార్ట్స్ పేరుతో హోటళ్లు, రూములు ఉండేవి. 2019 నాటికి ముందు పర్యాటకుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఉండేది కాదు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఋషికొండను చుట్టూ తొలచి నిర్మాణాలు చేపట్టింది. జనం రాకపోకలకు 4 ఏళ్ల పాటు ఆటంకం కలిగించింది. సామాన్యులెవరూ నిర్మాణాల వైపు తలెత్తి చూడకుండా చేసిన ఆరోపణలు వచ్చాయి. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటు ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు ఋషికొండ వెళ్తే అడ్డుకుని కేసులు పెట్టేవారు. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కు అప్పటి ప్రభుత్వం ఈ నిర్మాణ బాధ్యతలు అప్పగించింది. ప్రభుత్వ ధనంతో జగన్ ప్యాలెస్ ఇక్కడ నిర్మాణం సాగుతున్నట్టు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. విశాఖ సాగర్ తీరంలోని ఋషికొండపై వైసీపీ ప్రభుత్వ హయాంలో 500 కోట్లతో 7 సూపర్ స్ట్రక్చర్ల నిర్మాణం పూర్తి చేసింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సభ్యులు ఋషికొండ పర్యటన సందర్భంగా 9.8 ఎకరాలు కాకుండా మరో 2 ఎకరాల్లోకి వెళ్లి సీవ్యూను క్యాప్చర్ చేసేలా 7 స్ట్రక్చర్స్ ప్రాజెక్ట్ చేపట్టినట్లు వైసీపీ ప్రభుత్వం గతంలో వివరణ కూడా ఇచ్చింది. ఋషికొండపై ప్రభుత్వం నిర్మించింది ప్రభుత్వ భవనాలే అని అప్పుడు అధికారంలో ఉన్న మంత్రులు స్పష్టం చేశారు. ఋషికొండలో ఆల్రెడీ హరిత రిసార్ట్స్ అని చాలా పాతవి ఉండేవి. వాటి ప్లేస్లో అత్యంత ఆధునీకరించి ఈరోజు వరల్డ్ క్లాస్ లెవెల్ అని చెప్పచ్చు. ఈరోజు 7 బిల్డింగ్స్ని నిర్మించడం జరిగింది. యాక్చువల్గా టూరిజం కోసం అన్ని పర్మిషన్స్ తీసుకొని చాలా అద్భుతంగా 7 భవనాల్ని నిర్మించడం జరిగింది. కానీ ఈ మధ్య 3-man కమిటీ ముఖ్యమంత్రి గారు వస్తే మరి పార్టీ కార్యాలయంగా ఎక్కడ ఉంటే బాగుంటుంది అంటే ప్రభుత్వంలో భాగమే ముఖ్యమంత్రి అంటే, పర్సనల్గా కాదు కదా. సో ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటే బాగుంటుంది, ఎక్కడి నుంచి పరిపాలిస్తే బాగుంటుంది అన్న క్రమంలో 3-man కమిటీ వైజాగ్లో ఉన్న అన్ని ప్రదేశాలని కూడా సందర్శించారు. దాంట్లో ఇక్కడ ఉంటే బాగుంటుంది అని ఋషికొండని ఫైనలైజ్ చేయడం జరిగింది. ఋషికొండ నిర్మాణాలపై అనేక విమర్శలు వచ్చాయి. కోర్టుల్లోనూ కేసులు జరిగాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. టీడీపీ నేత గంటా పార్టీ నేతలతో కలిసి ఋషికొండ భవనాలను సందర్శించారు. కళ్లు చెదిరేలా భవనాల లోపల ఇంటీరియర్, ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. మొత్తం 61 ఎకరాల ఋషికొండ విస్తీర్ణంలో 9.8 ఎకరాల్లో 7 బ్లాకులుగా ఈ భవనాలను నిర్మించారు. ఈ నిర్మాణాల్లో కోట్ల రూపాయలు విలువ చేసే గ్రానైట్, మార్బుల్, ఫర్నిచర్, అత్యాధునిక పరికరాలను వినియోగించారు. బాత్రూమ్ నిర్మాణానికి కోట్లు ఖర్చు చేశారని, అందులో ఏర్పాటు చేసిన విలాసవంతమైన బాత్ టబ్ ఖరీదే 26 లక్షలని టీడీపీ ఆరోపిస్తోంది. అమరావతి రాజధానిగా అసెంబ్లీలో జగన్ మద్దతు ఇచ్చి ఆ తర్వాత 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. పచ్చటి ఋషికొండకు మాజీ సీఎం జగన్ బోడిగుండు కొట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దేశంలో ఇంత వివాదాస్పద భవనాలు ఎక్కడా కట్టలేదని, అత్యంత రహస్యంగా వీటిని నిర్మించారని అంటున్నారు. లాభాల్లో ఉన్న టూరిజం భవనాలు కూల్చి రాజభవనాలు నిర్మించారని, ప్రజా వేదికకు అనుమతులు లేవని మాజీ సీఎం జగన్ సర్కార్ కూల్చివేసింది. మరి ఋషికొండకు ఏం అనుమతులు ఉన్నాయని కట్టారని విమర్శిస్తున్నారు. కోర్టు కూడా తప్పుడు సమాచారం ఇచ్చారని, సద్దాం హుస్సేన్, గాలి జనార్దన్ రెడ్డి భవనాల మించి ప్రజాధనంతో వీటిని కట్టారని ఆరోపిస్తున్నారు. ఆ రోజు ప్రజావేదిక కూల్చివేసినప్పుడు ఆయన చెప్పిన కారణం ఏంటో ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఆ ప్రజావేదికకి అనుమతులు లేవు, అనుమతులు కూడా చట్ట విరుద్ధంగా ఇచ్చారు. అది ఏదైతే ఆ రివర్ ఉందో కృష్ణా రివరు, ఆ రివర్ దీనికి సంబంధించి ఆ వాటర్ లెవెల్కి సంబంధించి ఇవన్నీ కూడా కొన్ని అనుమతులు పొందలేదు. కాబట్టి దీన్ని కూల్చేస్తున్నాం అని చెప్పని ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వమే కూల్చివేయటం. మరి ఆ రోజు అనుమతులు లేవని చెప్పిన దాన్ని కూల్చేస్తే మరి ఈరోజు ఈ రాజమహల్కి ఏ అనుమతులు ఉన్నాయని ఒకసారి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర నుంచి అన్ని దీనికి అనుమతులు ఎక్కడా కూడా లేవని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు. మీరు కూడా చూసారు లోపలంతా ఒక్కొక్క హాల్ కానీ, లేకపోతే కింద మార్బుల్స్ కానీ, లేకపోతే శానిటరీ ఫిట్టింగ్స్ కానీ, ఫర్నిచర్ కానీ, ఇవన్నీ కూడా పూర్వకాలంలో మనం సద్దాం హుస్సేను, అలాగే మనం బెంగళూరులో బళ్ళారి గాలి జనార్దన్ రెడ్డి గారు, ఇటువంటి కొన్ని మనం టీవీల్లో, పేపర్లో, వీడియోల్లో చూసేవాళ్ళం.
మరి వాటిని తలదన్నే విధంగా మళ్ళీ ఇందులో కూడా ఒక్కొక్క హాల్స్ కూడా ఎంతెంత విశాలంగా ఉన్నాయో ఏ విధంగా ఉన్నాయో ఓకే రైట్, డెఫినెట్గా కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు స్పేషియస్ కడతారు. కానీ ఇంత వివాదాస్పదం చేసి ఇంత లగ్జరియస్గా 500 కోట్ల రూపాయలు వెచ్చించి దీన్ని ఈ విధంగా చేయటం ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లింది. రుషికొండ వివాదంపై టీడీపీ వైసీపీ మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. రుషికొండ మీద 500 కోట్ల రూపాయలతో మాజీ సీఎం జగన్ రెడ్డి కట్టుకున్న జల్సా ప్యాలెస్ లోని 26 లక్షల బాత్టబ్ ఇదేనంటూ ఫోటోలతో పాటు టీడీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టింది. అధికారంలోకి వస్తే జగన్ తన భార్యకి బీచ్ సైడ్ ప్యాలెస్ గిఫ్ట్ గా ఇస్తా అని చెప్పి ప్రభుత్వం సొమ్ముతిలా విచ్చలవిడతనం చేశారని మండిపడ్డారు. ఇంకా ఎన్ని ఘోరాలు బయటపడతాయంటూ ట్వీట్ చేశారు. టీడీపీ ట్వీట్ కు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. రుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే అంటూ ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులవి, అవేమీ ప్రైవేట్ ఆస్తులు కావు, అవి ఎవరి సొంతం కూడా కాదంటూ ట్వీట్ చేశారు. విశాఖకు గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ భవనాలు నిర్మించారని పేర్కొంది. వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది ప్రభుత్వం ఇష్టం. అలాంటి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లి టీడీపీ నేతలు ఫోటోలు తీయించి వక్రీకరిస్తూ బురద జల్లాలను చూస్తున్నారని ప్రజలకు అన్నీ తెలుసంటూ వైసీపీ అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 1995 నుంచి విశాఖ ఆర్థిక రాజధాని చంద్రబాబు ఓదరగొడుతూనే ఉన్నారని, విశాఖ నగరానికి ఒక ప్రధానమంత్రి వచ్చినా, ఒక రాష్ట్రపతి వచ్చినా, ముఖ్యమంత్రి వెళ్లినా, గవర్నర్ లాంటి వ్యక్తులు వెళ్లినా వారికి ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదన్న విషయాన్ని గుర్తించినట్టు రుషికొండ రిసార్ట్స్ భవనాల్లోకి వెళ్లి ఫోటోలు తీసి పైత్యం ప్రదర్శించడం వల్ల మీకు మానసిక తృప్తి కలుగుతుందేమో కానీ విశాఖ ప్రజలకు మేలు జరగదని వైసీపీ రాసుకొచ్చింది. వైసీపీ ట్వీట్ కు టీడీపీ మళ్లీ రీట్వీట్ చేసింది. అవి రాష్ట్రపతి ప్రధాని కోసం కట్టిన భవనాలైతే ఇన్నాళ్లు ముళ్ల కంచెలు ఎందుకు పెట్టారని, ఎందుకు ప్రజలకు దూరంగా దాచిపెట్టారని ప్రశ్నించింది. ఎందుకు కోర్టుల్ని సైతం మర్చిపెట్టారంటూ టీడీపీ నిలదీసింది. ఇన్ని రోజులు టూరిజం భవనాలని చెప్పి ఇప్పుడు దొరికిపోయాక రాష్ట్రపతి భవనం, ప్రధానమంత్రి భవనం అని కథలు ఎందుకు చెప్తున్నారంటూ దుయ్యబట్టింది. రాష్ట్రపతి ప్రధాని కోసం కట్టిన భవనాలైతే మీ జగన్ రెడ్డి భార్య తరపు బంధువులు వెళ్లి అక్కడ ఎందుకు ప్రార్థనలు చేశారని ట్వీట్ చేశారు. చంద్రబాబు విశాఖ ఏం చేశారో ప్రజలకు తెలుసని, మీరు ఇంత ప్రమాదకరం కూడా విశాఖ ప్రజలకు తెలుసని, అందుకే మీ సైకోలని విశాఖ ప్రజలు ఒక్కసారి కూడా గెలిపించలేదంటూ టీడీపీ ధ్వజమెత్తింది. బీచ్ వ్యూ ప్యాలెస్ తనకు కావాలని భార్య అడిగిందే తడుగా నిబంధనలన్నీ ఉల్లంఘించి 100 కోట్ల ప్రజాధనం తగిలేసి ఇప్పుడు వచ్చి కథలు చెప్తారా అంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో రుషికొండ భవనాలు ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారుతుంది. ఈ నిర్మాణాలను యథాతథంగా వాడుకుంటే జగన్ సర్కార్పై చేసిన ఆరోపణలు ఎదుర్కోవాలి. ధ్వంసం చేస్తే 100 కోట్ల సంపద బూడిద పాలవుతుంది. ఒకవేళ అలా చేసిన విమర్శలు ఎదుర్కోవాలి. అందుకే రుషికొండ అంశంపై తాజాగా కూటమి పార్టీల అగ్రనేతలు తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ప్రభుత్వం తుది నిర్ణయం ఏంటనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు వరుస నిర్ణయాలు తీసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా ముందుకు సాగుతున్నారు. గతంలో తాను చేసిన విమర్శలను తన ప్రభుత్వంపై పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా చెత్తపై వేసిన పన్నును రద్దు చేయాలని నిర్ణయానికి వచ్చారు. అయితే దీనికి సంబంధించిన ఉత్తర్వులను త్వరలో విడుదల చేయనున్నారు. గత వైసీపీ ప్రభుత్వం చెత్త పన్ను పేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసింది. చెత్త పన్ను కూడా వేశారంటూ చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పదే పదే విమర్శలు చేస్తూ వచ్చారు. ప్రజలు కూడా చెత్త పన్నును వ్యతిరేకించిన గత ప్రభుత్వం మాత్రం క్లీన్ అండ్ గ్రీన్ ప్రజల్లో జవాబుదారీతనం కోసమే తాము పన్నును వసూలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించడం మున్సిపల్ సిబ్బంది విధుల్లో భాగమైన దానికి పన్ను వేయడం ఏంటని నాడు చంద్రబాబు సూటిగానే ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చెత్తపై పన్నును రద్దు చేయాలని చంద్రబాబు నిర్ణయించినట్లు చెబుతున్నారు.
మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా త్వరలోనే చెత్తపై పన్నును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రజలు ఇకపై చెత్త పన్ను చెల్లించాల్సిన పని లేదని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాల్లో భాగంగా ఈ చెత్త పన్ను రద్దు చేసి ప్రజల మనసులను గెలుచుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తుంది. హైందవుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల అన్నారు టీటీడీ ఈవో శ్యామలారావు. ఆదివారం పదవి బాధ్యతలు స్వీకరించిన శ్యామలారావు తన సతీమణితో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేదాశీర్వచనం చేశారు. దేశ విదేశాల నుంచి శ్రీవారి దర్శనార్థం భారీ స్థాయిలో భక్తులు తిరుమలకు వస్తుంటారన్నారు. ఈవోగా పనిచేసే భాగ్యం దక్కడం తన అదృష్టమని, స్వామివారి ఆశీస్సులతో ఈ మహద్భాగ్యం దక్కిందని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఇలాంటి దేవాలయాన్ని మేనేజ్ చేస్తున్న టీటీడీకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా రావడం అనేది నా అదృష్టం కింద భావిస్తున్నాను. నేను డ్యూటీ ఈజ్ డివైన్ అని భావిస్తాను. అలాగే ఇక్కడ ఈవోగా పనిచేసే అవకాశం దేవుడి ఆశీస్సులు ఉంటే కానీ రాదు. ఆ దేవుడి ఆశీస్సులతో అలాగే మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నా మీద ఎంతో నమ్మకం ఉంచి ఈ టీటీడీకి ఈవోగా ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈ దేవాలయానికి సంబంధించిన అలాగే ఈ దేవాలయానికి అనుబంధంగా ఉన్న చాలా దేవాలయాలు టీటీడీ కింద ఉన్న దేవాలయాలు అన్నింటిలోని కూడా అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా స్ట్రీమ్లైన్ చేసి భక్తులందరికీ కూడా మంచి సౌకర్యాలు ఉండేలాగా చూసుకుంటాము. అలాగే ఏ పని చేసినా అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ఉండేలాగా చూసుకుంటాము. మీకు అందరికీ తెలిసిందే ఈ దేవాలయము రిచెస్ట్ హిందూ టెంపుల్ ఇన్ ద వరల్డ్. ఈ దేవాలయానికి ఎన్నో అసెట్స్ ఉన్నాయి. అలాగే భక్తుల నుంచి కూడా కోట్లాది రూపాయల కానుకలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ మేనేజ్ చేయాల్సిన బాధ్యత టీటీడీకి ఉంది. అలాగే యాజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఐ హ్యావ్ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ. సో ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా విత్ అకౌంటబిలిటీ చేస్తాము. అలాగే ఏ కార్యక్రమం చేసినా సరే, ప్రొక్యూర్మెంట్స్లో కానీ కాంట్రాక్ట్స్ కానీ ఏదైనా కానీ చేసినా సరే అవన్నీ కూడా కరెక్ట్గా జరిగేలాగా, యాజ్ పర్ నామ్స్ జరిగేలాగా, ట్రాన్స్పరెంట్గా జరిగేలా చూస్తాము. ఏపీ ప్రభుత్వం త్వరలోనే మహిళలకు గుడ్ న్యూస్ చెప్పనుంది. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చేందుకు కసరత్తులు చేస్తున్నామని అధికార పార్టీ వర్గాలంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వెళ్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇచ్చిన హామీల మేరకు 5 కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు. నిరుద్యోగ యువత కోసం మెగా డిఎస్సి, రైతుల కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్దారుల కోసం 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచే కార్యక్రమాలు చేపట్టారు. ఏపీలో పేదల కోసం అన్నా క్యాంటీన్లను మళ్లీ తెరవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నైపుణ్య శిక్షణ కోసం స్కిల్ సెన్సెస్ ఫైళ్లపై చంద్రబాబు సంతకాలు చేశారు. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా వరుసగా హామీలను అమలు చేస్తూ వెళుతున్న చంద్రబాబు మరో హామీపై కూడా దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. మహిళల కోసం ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే హామీని కూడా త్వరలో అమలు చేయనున్నారని టీడీపీ వర్గాలంటున్నాయి. 4 తాత్కాలికంగా ఇబ్బందులు ఉన్నాయి. అందుకే ఈరోజు 3 గ్యాస్ సిలిండర్లు దీపం కింద ఉచితంగా ఇచ్చే బాధ్యత తీసుకున్నాం. అవసరమైతే ఇంకా ఎక్కువ అవుతుందనుకుంటే పేదవాళ్ళందరికీ ఇంకా ఒక గ్యాస్ సిలిండర్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నా, అది కూడా ఆలోచిస్తాం. కాబట్టి ఆ బాధ కూడా లేదు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు మహిళలను ఆకట్టుకునేందుకు అనేక హామీలు ఇచ్చారు. తల్లికి వందనం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు. దీంతో పాటు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని కూడా చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇంట్లో వినియోగించే గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో పేద మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. సూపర్ 6 పథకాల్లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ ఇవ్వడంతో మహిళలు కూడా కూటమి అభ్యర్థుల విజయానికి దోహదపడ్డారని అంటున్నారు. ఒక కుటుంబానికి వాడే సిలిండర్ 2 నుంచి 3 నెలలు వస్తుంది. అంటే ఏడాదికి 3 సిలిండర్లు, అంటే దాదాపు 9 నెలలు ఉచితంగా మహిళలు గ్యాస్ సిలిండర్లు పొందే అవకాశం ఉంది. గ్యాస్ సిలిండర్ ధర దాదాపు 900 రూపాయలు ఉండడంతో ఫ్రీగా ఇచ్చేందుకు చంద్రబాబు రెడీ అవుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన శాఖల అధికారులకు ఆదేశాలు వెళ్లినట్లు తెలిసింది. జూలై నెల మొదటి వారం నుంచి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. విధి విధానాలను రూపొందించాలని కూడా అధికారులను చంద్రబాబు ఆదేశించినట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారడంతో తాడేపల్లి ప్రజల 5 ఏళ్ల దారి కష్టాలకు మోక్షం లభించింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాడేపల్లిలోని ఆయన నివాసం వెనుక నుంచి ఎవరూ వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. కృష్ణా పశ్చిమ డెల్టా కాలువ కట్ట రోడ్డు, కట్ట దిగువన ఉన్న మార్గాల్లో రాకపోకలు నిషేధించి బారికేడ్లు ఏర్పాటు చేశారు. అటువైపు వెళ్లాలనుకునేవారు అదనంగా 1.5 కిలోమీటర్లు తిరగాల్సి వచ్చేది. సీతానగరం నుంచి రేవేంద్రపాడుకు కాలువ కట్ట మార్గంలో వెళ్లేవారు. వారి ఇబ్బందులపై స్పందించిన తెలుగుదేశం ప్రభుత్వం ఆయా మార్గాల్లో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి రాకపోకలను పునరుద్ధరించింది. గత రాత్రి నుంచే ఆ మార్గంలో రాకపోకలు ప్రారంభమయ్యాయి. విజయవాడలో భారీ వర్షం నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద నీరు నిలిచి ఉండడంతో మంత్రి నారాయణ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విపత్కర పరిస్థితుల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షపు నీరు రోడ్లపై నిలవకుండా ఉండేందుకు తీసుకుంటున్న చర్యలను నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంత్రికి వివరించారు. వైసీపీపై ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ అనారోగ్య శాఖగా మారిందని విమర్శించారు. ఆరోగ్యశ్రీని ఆదాయ వనరులుగా మార్చుకుని వారికి కావాల్సిన ఆసుపత్రులకు దోచిపెట్టారని ఆరోపించారు. ఒక్కో విభాగంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి సత్యకుమార్. అరాచక పాలన వారు చూశారు, దౌర్జన్యాల పాలన చూశారు, రాజకీయ వివక్షతో సంక్షేమ ఫలాలు అందకుండా చేసిన పాలనని వారు చూశారు. కేవలం ఉత్తుత్తి బట్టలు నొక్కుతూ అభివృద్ధిని పూర్తిగా విస్మరించి ఒక అభివృద్ధి రహిత పాలనను కూడా వారు చూశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చిరునామాగా నిలిచేది. అటువంటి ఆంధ్రప్రదేశ్ ఇవాళ 5 సంవత్సరాల కాలంలో 20 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్ అంటే ఒక అప్పుల ప్రదేశ్గా దేశంలోని ప్రజలందరూ భావించే పరిస్థితుల్లో ఇవాళ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని చూసి కూటమికి ఒక అఖండ విజయాన్ని చేకూర్చి పెట్టారు. ప్రజలు కూటమి పైన, కూటమి నాయకత్వం మీద చాలా పెద్ద బాధ్యతను పెట్టారు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జరిగిన విధ్వంసం, అన్యాయం సరి చేయాలంటే చాలా దార్శనికత కలిగిన నాయకత్వం అవసరం ఉంటుంది. అదృష్టవశాత్తు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం
ప్రజలు మళ్ళీ ఈ చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థ మళ్ళీ గాడిలో పడుతుంది, ప్రజల భవిష్యత్తు బాగుంటుందని వాళ్ళు భావిస్తున్నారు. ఈ సందర్భంగా మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నన్ను ఆదరించినందుకు ధర్మవరం ప్రజలకి, నా మీద నమ్మకంతో ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్య మంత్రిత్వ శాఖను అప్పచెప్పిన మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే, ఆరోగ్యం ప్రజలకు అత్యంత దగ్గరైన మంత్రిత్వ శాఖ, ప్రతిరోజు ప్రజలకి పేదలకి సంబంధించిన శాఖ, ఇటువంటి శాఖ నా మీద నా బాధ్యత పెంచిందని నేను భావిస్తున్నాను. అందుకే ఇవాళ ఆ బాధ్యతలు తీసుకొని బక్రీద్ పర్వదినం సందర్భంగా ఉండవల్లిలోని తన నివాసంలో సీఎం చంద్రబాబును పలువురు ముస్లిం సంఘాల నేతలు కలిశారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు వారిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సీఎంను కలిసిన వారిలో గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఫీ తదితరులు ఉన్నారు. కృష్ణా జిల్లాలో బక్రీద్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మచిలీపట్నం ఈద్గాలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో మంత్రి కొల్లు రవీంద్ర, జనసేన నేతలు బండి రామకృష్ణ పాల్గొన్నారు. ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే రంజాన్ తర్వాత పండుగ బక్రీద్ అన్నారు. సమైక్యతను, సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తూ త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను ఆనందంగా జరుపుకోవాలన్నారు. టీడీపీ ప్రభుత్వం ముస్లింల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, అందుకే మంత్రివర్గంలో ఫరూక్ అవకాశం కల్పించారని తెలిపారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు, సోదరిమణి బక్రీద్ సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు పండుగ చేసుకుంటారు. రంజాన్ తర్వాత, రంజాన్ మాసం తర్వాత అతిపెద్ద పండుగ బక్రీద్ పండుగ. త్యాగానికి నిరతగా చెప్పుకునేటటువంటి పండుగ. మక్కా మదీనా యాత్రలు చేస్తూ పూర్తిగా దైవం పట్ల భక్తి శ్రద్ధలతో సంతోషంగా ఈ కార్యక్రమాన్ని పండుగ చేసుకుంటారు. అల్లా ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి. ముఖ్యంగా మన రాష్ట్రానికి గత 5 సంవత్సరాలుగా అన్ని రకాలుగా కూడా నష్టపోయినటువంటి రాష్ట్రానికి రాబోయే కాలంలో ఆ భగవంతుడు ఆశీర్వాదాలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులకి అందరికి కూడా ఒక శక్తిని ఇచ్చి ముందుకు నడిపించాలని, ముస్లిం సోదరులకి దుకాన్ మకాన్ కానీ, దుల్హన్ స్కీమ్ కానీ, రంజాన్ తోఫా కానీ, ఇలా పెద్ద ఎత్తున షాదీ ఖానాస్ కానీ, ఇలా పండుగ వస్తే, ఇప్పుడు రంజాన్ వస్తే మసీదులకి డబ్బులు ఇవ్వడం కానీ, పంజాలకి డబ్బులు ఇవ్వడం కానీ, ఇమాములకి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా గతంలో పెద్ద ఎత్తున చేసుకోవడం జరిగింది. 5 సంవత్సరాలు అవన్నీ స్కీమ్స్ అన్నీ కూడా అయిపోయినాయి. రాబోయే కాలంలో ఒక ప్రణాళికాబద్ధంగా, ఎందుకంటే ఇవాళ ఫరూక్ గారిని దీనికి మినిస్టర్గా కూడా పెట్టడం జరిగింది. మైనార్టీ కార్పొరేషన్ కానీ, మైనార్టీ విభాగానికి తప్పకుండా వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరుల అభివృద్ధి, సంక్షేమం జరుగుద్ది. గతంలో హజ్ యాత్రకి వెళ్ళాలన్నా కూడా దానికి హజ్ భవన్లు, వాళ్ళకి రాయితీ మీద వాళ్ళు వెళ్ళడానికి ఛార్జెస్ ఇవన్నీ కూడా ఉండేవి. ఇవన్నీ కూడా మరొకసారి పరిశీలన చేసుకుని ముస్లిం సోదరుల. అన్నమయ్య జిల్లా రాయచోటి బక్రీద్ వేడుకల్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ముస్లిం మైనార్టీ సోదరులతో కలిసి ఆయన రాయచోటిలోని పెద్ద ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలకు సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పేర్కొన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్ర ముస్లిం కళాశాలల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించుకోవడానికి అనువుగా నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది కృషి చేశారని అభినందించారు. ముస్లిం సోదర సోదరులందరూ కూడా ఎంతో పెద్ద ఎత్తున ఈరోజు బక్రీద్ పండుగను జరుపుకుంటున్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే
రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలందరూ కూడా ఈ బక్రీద్ మరొక పండగ ఎంతో సంతోషమైనటువంటి బక్రీద్ పండగ ప్రజలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ముస్లింలందరూ కూడా ఎంతో పెద్దపీట వేసి గతంలో ఎప్పుడు ఎవరు చేయనటువంటి విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి నాయకుడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావడం ముస్లింలకు ఎంతో సంతోషమైనటువంటి విషయంగా ఈరోజు పండుగ కూడా జరుపుకుంటున్నారు. వారందరికీ కూడా తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ముస్లింల జీవితాలను గత వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది పోలీసులు వైసీపీకి తొత్తులుగా వ్యవహరించారని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఇప్పటికీ వారిలో వైసీపీ రక్తం ప్రవహిస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అవన్నీ మానుకోవాలని, జగన్మోహన్ రెడ్డిపై ప్రేమ ఉంటే ఉద్యోగానికి రాజీనామాలు చేసి ఆ పార్టీ కోసం పని చేసుకోవాలన్నారు. సింహాచలం సింహాద్రి అప్పన్నను ఆమె దర్శించుకున్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరు తప్పు చేసినా వదిలే ప్రసక్తే లేదని, ముఖ్యంగా మహిళలకు అన్యాయం జరగకుండా చూస్తానని మంత్రి అనిత అన్నారు. అంటే ఇలాంటి సంఘటనలు అండి ఎలాంటి జరుగుతున్నాయంటే, ఫస్ట్ థింగ్ లాస్ట్ 5 సంవత్సరాల్లో భయం క్రియేట్ అవ్వలేదు. భయం ఎందుకు క్రియేట్ అవ్వలేదంటే, తప్పు చేసిన వాడు వెనకతలో ఒక రాజకీయ నాయకుడు ఉండి పోలీసులను కూడా మభ్యపెట్టి పోలీసులను కూడా బెదిరించే పరిస్థితి వచ్చింది. కొంతమంది పోలీసులు ఉన్నారు, వాళ్ళలో బిహేవ్ చేస్తున్నారంటే వైఎస్ఆర్సీపీ తొత్తులుగా పనిచేశారు. ఇక వాళ్ళు ఏంటంటే ఒంటి మీద కాకి చొక్కా ఉంది కానీ వదిలితే వైఎస్ఆర్సీపీ కొండ వేసుకోవడానికి కూడా రెడీ అయిపోయారు చాలా మంది పోలీసులు. నేను అలాంటి వాళ్ళందరికీ ఒకటే హెచ్చరిస్తున్నాను, అలాంటి వాళ్ళందరూ పని చేయాలనుకుంటే, ప్రజలకి సేవ చేసే రకంగా పని చేయాలనుకుంటే ఉండండి. లేదు ఇంకా వైఎస్ఆర్సీపీ రక్తం మాలో ప్రవహిస్తుంది అన్న ఫీలింగ్ ఏదైనా ఉంటే కనుక మీకు మీరే తప్పుకోండి, మీరు వేరే డ్యూటీలకు వెళ్ళండి, లా అండ్ ఆర్డర్లో కాదు. అది మాత్రం క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నానండి నేను. ఎందుకంటే ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవనండి, ఏ డిపార్ట్మెంట్ అవనివ్వండి, మీకు జీతాలు ఇచ్చేది ప్రజలు. ఆ ప్రజలకి మీరు పని చేయాలి. ఆ ప్రజలకి పని చేయకుండా మీరు ఎవరికో తొత్తుల కింద పని చేస్తామంటే ఊరుకునే ప్రసక్తి లేదు. డెఫినెట్ గా అలాంటి బక్రీద్ సందర్భంగా పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ముస్లిం సోదర సోదరిమణులు ప్రత్యేక పూజలు చేశారు. అడ్డరోడ్లోని మసీద్ దగ్గరకు భారీ సంఖ్యలో వచ్చిన ముస్లిం సోదరులు ప్రార్థనలు చేశారు. అసూయ రాగద్వేషాలను విడిచిపెట్టి మానవుల్లో త్యాగనిరతని వ్యాపింపజేయడమే బక్రీద్ పండుగ ఉద్దేశమన్నారు.